హీరో కొరియన్ కాదు, కథ కొరియాలో మొదలు కాదు, కానీ సినిమా పేరు మాత్రం కొరియన్ కంకరాజు. అసలు ఈ టైటిల్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? వరుణ్ తేజ్ కి ఇది చాలా అవసరమైన హిట్ అవుతుందా, లేక మరోసారి అభిమానులు నిరాశపరుస్తుందా? థియేటర్ లో ప్రేక్షకులు నవ్వారా, భయపడ్డారా, లేక రెండూ జరగలేదా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ వీకెండ్ లో ఈ సినిమాకు వెళ్లాలా వద్దా అనే సందేహానికి క్లియర్ సమాధానం దొరుకుతుంది. నమస్కారం అందరికీ, నేను మీ ఎంకే, మీరు చూస్తున్నారు ఎంకే పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ మన సినిమా రివ్యూలను హైప్ ఆధారంగా కాదు, నిజాయితీగా విశ్లేషిస్తాం. కాబట్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. మొదటిగా ఒక విషయం చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత చాలా మందికి ఒకే డౌట్ వచ్చింది. కొరియన్ కనకరాజ్ అనే టైటిల్ కేవలం అటెన్షన్ కోసం పెట్టారా, లేక నిజంగా కథలో దానికి బలమైన కారణం ఉందా? దర్శకుడు ఆ టైటిల్ కు ఒక లాజిక్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం చాలా వరకు వర్కౌట్ అయింది. సినిమా స్టోరీ విషయానికి వస్తే, కనకరాజు అనే ఒక సాధారణ వ్యక్తి జీవితంలో ఒక అసాధారణ సంఘటన జరుగుతుంది. ఆ ఒక్క సంఘటన అతని ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అక్కడి నుండి మొదలయ్యే హారర్, కామెడీ, సస్పెన్స్, ఎమోషన్స్ కలిసిన ప్రయాణమే కొరియన్ కనకరాజు. కథలో ట్విస్ట్లున్నాయి, కానీ వాటిని ఇప్పుడే చెప్పడం కంటే మీరు థియేటర్లోనే ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఈ సినిమా ప్లస్ల విషయానికి వస్తే, వరుణ్ తేజ్ కి ఇది చాలా వరకు కమ్బ్యాక్ ఫిలిం అనే చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత వరుణ్ తేజ్ స్క్రీన్ పై చాలా రిలాక్స్డ్ గా కనిపించాడు. ఈ పాత్రలో ఓవర్ యాక్టింగ్ లేదు, అండర్ ప్లే కూడా కాదు. కామెడీ టైమింగ్ చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ఎక్స్ప్రెషన్స్ కి థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కామెడీ విషయానికి వస్తే, ఈ సినిమాలో అసలు హీరో ఎవరంటే చాలా మంది సత్య అని చెప్తారు. ఆయన స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి నవ్వులు రావడం గ్యారంటీ అనిపించేలా కొన్ని సీన్లు ఉన్నాయి. కామెడీ ఈ సినిమాని చాలా వరకు నిలబెట్టింది. ఇంకా మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. తమన్ గురించి ఒక విషయం చెప్పాలి. కొన్ని సినిమాలో ఆయన మ్యూజిక్ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువ హైలైట్ అవుతుంది. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. హారర్ సీన్స్ కి, కామెడీకి రెండిటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి సపోర్ట్ ఇచ్చింది. ఇంకా విజువల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే, సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. విజువల్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని మరింత బాగు చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా మంచి స్థాయిలో ఉంటాయి. ఇంకా సినిమా నెగిటివ్ల విషయానికి వస్తే, మొదటి భాగం చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, కానీ రెండో భాగం మాత్రం కొంచెం డ్రాప్ అనిపిస్తుంది. కొన్ని సీన్లు ఇంకాస్త షార్ట్ గా కట్ చేస్తుంటే సినిమా చాలా క్రిస్పీగా ఉండేది. ఇది హారర్ కామెడీ అని చెప్పినా, హారర్ కంటే కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నిజంగా భయపడాలని వెళ్లే వారికి ఇది హారర్ అని అనిపించకపోవచ్చు. కథలో కొన్ని ఎమోషన్స్ మూమెంట్స్ ఉన్నాయి, కానీ ఇవి ప్రేక్షకుడిని పూర్తిగా కనెక్ట్ అయ్యేలాగా ఉండవు. సినిమాలో క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సి వస్తే, వరుణ్ తేజ్ కి ఇది కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కాకపోయినా ఇటీవల వచ్చిన సినిమాలతో పోలిస్తే మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సత్య సినిమా చూసిన తర్వాత ఎవరికైనా గుర్తుండిపోయేది సత్య కామెడీ. అండ్ హీరోయిన్ గురించి మాట్లాడాల్సి వస్తే, తన పాత్ర సరిపడా చేసింది, కథలో ఎంత అవసరమో అంతే ఉంది. ఇంకా డైరెక్షన్ గురించి మాట్లాడాల్సి వస్తే, మేర్లపాక గాంధీ మరోసారి తనకు బాగా తెలిసిన కామెడీ జోనర్ లో వచ్చారు. కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది, ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగా ఉంది. కానీ రెండో భాగంలో ఇంకాస్త బలమైన రైటింగ్ ఉండుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేది. మీరు ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి ఒక లైట్ హార్టెడ్ ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే కొరియన్ కనకరాజు ఒక మంచి ఆప్షన్. కానీ మీరు గూస్ బంప్స్ వచ్చే హారర్ లేదా పెద్ద ట్విస్ట్లు ఆశించి వెళ్తే మాత్రం మీకు నిరాశ తప్పదు. ఫైనల్ గా ఒక్క లైన్ లో చెప్పాలంటే, కొరియన్ కనకరాజు ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇది మైండ్ బ్లోయింగ్ సినిమా కాదు, కానీ బోరు కొట్టించే సినిమా కూడా కాదు. నవ్వులు, మంచి పర్ఫార్మెన్స్, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఒక్కసారి థియేటర్ లో చూడొచ్చు. ఇప్పుడు మీ వంతు, మీరు కొరియన్ కనకరాజు సినిమా చూసారా? చూస్తే మీ రేటింగ్ ఏంటో కమెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నిజాయితీ గల మూవీ రివ్యూస్ గురించి ఎంకే